వెల్కమ్ టు వారధి. తమిళనాడులో క్షణానికి రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. నిన్న మెమోరియల్ పాలిటిక్స్ జరిగితే ప్రస్తుతం రిసార్ట్ పాలిటిక్స్ హాట్ టాపిక్ అయ్యాయి. చెన్నై సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్ కేంద్రంగా శశికళ కథ నడిపించాలని భావించారు. అయితే రిసార్ట్లోని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా జంప్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో శశికళ వర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలు మిగిలారన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో రాజకీయ సంక్షోభంపై మరిన్ని విషయాలు మనతో పంచుకునేందుకు ఇవాల్టి వార్తకి గెస్ట్ గా వచ్చారు ద్రవిడ దేశం పార్టీ అధ్యక్షుడు ఒంటెల కృష్ణారావు. ఒంటెల కృష్ణారావు గారితో మాట్లాడాలనుకునేవారు 1877760316 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలి, లేదా ఇంటర్నెట్ ద్వారా skype.com లోకి లాగిన్ అయి tv9.varadhi అనే ఐడికి కనెక్ట్ అవ్వాలి. వెబ్ క్యామ్ కి యాక్సెస్ ఉన్న వారు మాత్రమే స్కైప్ ను ఉపయోగించాలి. మీ వీడియో డిస్ప్లే కాకుంటే మీ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మీ సిస్టమ్ వీడియో చాట్ ని సపోర్ట్ చేయకపోతే ఇంతకు ముందు చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలి. నమస్తే కృష్ణారావు గారు. నమస్తే అమ్మా. బహుశా ఇంత దారుణమైన రాజకీయాలు ఎక్కడ చూసుండవేమో. ఎమ్మెల్యేలండి వాళ్ళు, ఏదో చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసో లేకపోతే బలవంతంగా ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్లిపోయినట్టు ఇప్పటివరకు రిసార్ట్లో పెట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ పక్క రాష్ట్రాలు తరలించి చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక నీచ రాజకీయాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మీరేమంటారు? మా తమిళనాడు రాజకీయాలు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే 1967కు స్వాతంత్ర్యం వచ్చి 1947 తర్వాత 67 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉండటం జరిగింది. తర్వాత ఈ యొక్క అన్నాదురై వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద హిందీ వ్యతిరేక పోరాటం అని చెప్పి స్టార్ట్ చేసి ద్రావిడ పార్టీలు ఇక్కడ రావడానికి ఒక సంస్కృతి 1967 నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత కాలక్రమేణా డిఎంకే ప్రభుత్వం ఆధిక్యత వచ్చి కరుణానిధి గారు ముఖ్యమంత్రి కావటం, తర్వాత హిందీ వ్యతిరేక ఉద్యమం చేయడం, ఇక్కడ పోరాటాలకి ప్రత్యేకమైన రాష్ట్రం అని చెప్పుకోవచ్చు. ఇండియాలోనే భారతదేశంలోనే తమిళనాడుకి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందన్నమాట. ఎందుకంటే అన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా హిందీని ఎవరు కూడా వ్యతిరేకించకపోతే హిందీ వ్యతిరేక ఉద్యమం జరిపి ప్రభుత్వానికి వచ్చింది ఒక ద్రావిడ మున్నేట్ర కళగం పార్టీ, కరుణానిధి గారి నాయకత్వంలో వచ్చినటువంటి పార్టీ. అప్పటి నుంచి కూడా ఇతర రాష్ట్రాల్లో చూస్తే కుల మత రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఒక తమిళనాడు రాష్ట్రంలోనే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ యొక్క ద్రవిడ సంస్కృతి ప్రవేశపెట్టి అట్టడుగు ప్రజానీకమైనటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఆధిక్యతగా వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన రాష్ట్రం. అప్పటి నుంచి ఇప్పుడు కూడా 1967 నుంచి 2017 దాకా ఇప్పటిదాకా కూడా పరిశీలిస్తే ఇంతవరకు ఏ కులం కూడా ఆధిక్యత ప్రదర్శించలేదు, ఏ మతం కూడా ఆధిక్యత ప్రదర్శించలేదు. అట్టడుగు ప్రజానీకం వచ్చిన రాజకీయంగా ఇక్కడ వచ్చి ముందంజలో ఉన్నారన్న చరిత్ర చెప్తోంది. తర్వాత ఎంజీఆర్ గారు సినిమాలో ప్రఖ్యాత హిందీ మన నటుడుగా ఉండి ఒక హీరోగా ఉండి తమిళనాడు రాష్ట్ర ప్రజానీకానికి ఒక అత్యంత ఆప్తుడుగా ఒక హృదయాల్లో స్థానం సంపాదించుకొని ఒకప్పుడు తమిళ రాజకీయాలు ఎంత గొప్పగా ఉన్నాయో తెలుసు, ఎంత గొప్ప మహానుభావులు పరిపాలించారో మనం చూసాం. కానీ ప్రస్తుత రాజకీయాలు ఎమ్మెల్యేలను బంధించడం, వాళ్ళకి పేపర్లు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా చేయడం, నిర్బంధించి కిడ్నాప్ చేసినట్లుగానే మనం అనుకోవాలి దీన్ని. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఏదో ఎమర్జెన్సీ మీటింగ్ ఉందని పిలిచి వాళ్ళని బంధించేసి ఇప్పుడు పక్క రాష్ట్రాలకు తరలిస్తూ ఉన్నారు. అదేనమ్మా, గత చరిత్ర గురించి చెప్తే గానీ ఈ యొక్క పార్టీని పెంపొందించడానికి ఎంజీఆర్ గారు కానివ్వండి, జయలలిత గారు కానివ్వండి 50 సంవత్సరాల పాటు ఈ యొక్క పార్టీని ఏ విధంగా పెంపొందించారని చెప్తే గానీ ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలను బేరీజ్ వేయడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. అందువల్ల చెప్తున్నాను, డిఎంకేలో కరుణానిధి గారితో ఎంజీఆర్ గారు ఒక కోశాధికారిగా పనిచేయడం జరిగింది. కొన్ని పరిస్థితుల్లో ఎంజీఆర్ గారికి అవమానం జరిగిన పరిస్థితుల్లో వారి యొక్క బయటకు వచ్చి 1972లో అన్నా డిఎంకే పార్టీని స్థాపించి 72 స్థాపించిన సంవత్సరమే ఒక ఎంపీ పదవిని గెలుచుకోవడం జరిగింది ఆయన. అటువంటి ఆకర్షక నాయకుడు 1972 నుంచి 77 దాకా విపరీతమైనటువంటి పోరాటాలు చేసి ప్రతి గడప గడపకు ప్రతి ఇంటికి తిరిగి 77లో తమిళనాడు రాష్ట్రం అన్నా డిఎంకే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు డిఎంకే కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి ఎవరు కూడా ఎంజీఆర్ గారిని ఏం చేయలేకపోయారనమాట. అటువంటి ప్రజాకర్షక నాయకులకు స్థాపించిన పార్టీ 1977 నుంచి 87 దాకా సురక్షితంగా ఉన్నారు. వారి అనారోగ్య రీత్యా అమెరికాలో బోస్టన్ హాస్పిటల్లో పోయి చేరి తర్వాత ఇక్కడ చెన్నైకి వచ్చి తర్వాత ఇక్కడ చనిపోవడం జరిగింది. కాలక్రమేణా 87 నుంచి 89 దాకా పరిశీలిస్తే మనం ఇక్కడ గవర్నర్ గారి పరిపాలన రావడం జరిగింది. ఆ సమయంలో డిఎంకే ప్రభుత్వం ఎలాగైనా ముందుకు రావాలని చెప్పని అనేక పోరాటాలు చేసి నాయకత్వ లోపంగా ఉన్నది చేయడం జరిగింది. అప్పుడు ఎంజీఆర్ గారు ఆయన ఉన్నప్పుడే జయలలిత గారిని ఒక రాజ్యసభ సభ్యులుగా ఎన్నుకొని వారి యొక్క తమిళనాడు యొక్క వాణిని పార్లమెంట్లో బ్రహ్మాండంగా
ఇందిరాగాంధీ గారు, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కూడా కొనియాడే విధంగా తమిళనాడు రాజకీయాలని ప్రస్ఫుటంగా తమిళనాడు యొక్క వాణిని వినిపించడం జరిగింది జయలలిత గారు. అప్పుడు ఎంజీఆర్ గారు మనసులో అనుకున్నారు, నా తర్వాత ఈ పార్టీ నడపడానికి ఒక నాయకురాలు దొరికిందని చెప్పి మనసులో అనుకొని ఆమెను ప్రోత్సహించడం జరిగింది. కాలక్రమేణా పార్టీకి ఆమెని ప్రచార కార్యదర్శిగా అప్పుడు వేయటం జరిగింది ఎంజీఆర్ గారు. గ్రామ గ్రామాన ఊరు ఊరా నా వాణిని మీరు వినిపించండి, అన్నాడీఎంకే యొక్క సిద్ధాంతాలు మీరు ప్రసారం చేయండి అని చెప్పి అన్నప్పుడు కాలక్రమేణా జయలలితమ్మ గారు అన్ని ఊళ్ళు అన్ని ప్రదేశాలు తిరిగి అన్నాడీఎంకేని పార్టీని అభివృద్ధి చేయడం జరిగింది. ఎస్ కృష్ణారావు గారు, మనం అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం, మనకి ఇంకా చాలా టైం ఉంది. బట్ బిఫోర్ దట్ ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి మీతో మాట్లాడటానికి. వంశీ దుబాయ్ నుంచి వీడియో కాల్ చేశారు. వంశీ గారు, దయచేసి మీ క్వశ్చన్ ని క్రిస్ప్ గా అడగండి ప్లీజ్. కృష్ణారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఇదే మీ లాస్ట్ 2 days నుంచి మేము టీవీ రాజకీయాలు, తమిళనాడు రాజకీయాలు వాచ్ చేస్తున్నాం. ఈ శశికళ వర్గం తర్వాత ఈ పన్నీర్ సెల్వం గారి వర్గాలు చూస్తుంటే కొంచెం రాజకీయం చాలా అతి తీవ్రంగా ఉందనిపిస్తున్నది. ఈ పన్నీర్ సెల్వం గారు మద్దతు ఏమైనా చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందంటారా మళ్ళీ? సెల్వం గారు గురించి మనం ఒకసారి ఆయన యొక్క గత చరిత్ర కనుక మనం విచారిస్తే 1998 ప్రాంతంలో పెరియగూడెం అనే యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో శశికళ గారి అక్క కుమారుడు దినకరన్ గారు అక్కడ ఎంపీగా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన సమయంలో ఆ యొక్క ఎంపీ యొక్క ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఒక కార్యకర్తగా వీళ్ళు వెన్నంటుండి ఆయన రాజకీయాల్లో పాల్గొనడం జరిగింది. అంతకుముందు కనుక చూస్తే ఈయన వచ్చేసి జయలలిత గారి వర్గంలో లేరు. ఆయన 1987 తర్వాత 89లో పార్టీ విడిపోయి జయలలిత వర్గం జానకి వర్గం అని చెప్పి వచ్చిన సమయంలో పన్నీర్ సెల్వం గారు జానకి ప్రక్క ఉన్నారు. జయలలితకు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేశారు, పోటీలో పాల్గొనడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ తర్వాత 91లో ఈవిడ జయలలిత గారు రాజీవ్ గాంధీ మరణానంతరం కాంగ్రెస్ అన్నాడీఎంకే రెండు కూడా కలిసి పోటీ చేసినప్పుడు జయలలిత గారు ఇక్కడ ఒక ముఖ్యమంత్రిగా రావడం జరిగింది, మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా. ఎందుకంటే అసెంబ్లీలో చాలా అవమానపరిచారు ఒక కాలంలో. డిఎంకే ప్రభుత్వంలో 89లో అమ్మగారు జయలలితమ్మ గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఒక కీచక పర్వమే జరిగింది అక్కడ అసెంబ్లీలో. దొరయమరుగను ఆమె చీర లాగటం, ఆమెను అవమానపడటం జరిగింది, ఆమె జుట్టంతా లాగడం జరిగింది. అప్పుడే ఆమె అసెంబ్లీలో ఒక శపథం చేశారు, నేను మళ్ళా తమిళనాడు రాష్ట్రంలో ఈ యొక్క శాసనసభకు రావాలంటే ఒక ముఖ్యమంత్రిగానే వస్తా కానీ మరలా ఈ పక్కనే ఎదురు చూడండి అని చెప్పిన వెళ్ళిపోయింది. 91లో అదేవిధంగా ముఖ్యమంత్రిగా కాలు మోపింది. అప్పుడు పన్నీర్ సెల్వం గారు చాలా ఒక కార్యకర్తగానే మనం ఉన్నారనమాట. అటువంటి పన్నీర్ సెల్వం గారిని మన యొక్క దినకరన్ గారు అంటే శశికళ గారు అక్క కొడుకు ఎలక్షన్లో ముందుకొచ్చి అమ్మగారికి పరిచయం చేయబడి కాలక్రమేణా 2001లో ఆయన శాసనసభ్యుడిగా మొట్టమొదటిగా ఎన్నుకోబడ్డాడు. అంత క్రితం వారు ఒక టీ కడ అంటే ఒక టీ షాప్ నడుపుతా ఉన్నారు పెరియగూడెంలో. అటువంటి ఒక సాధారణమైన కార్యకర్తని ఇప్పుడు ప్రస్తుతం ఒక ముఖ్యమంత్రి, మంత్రి, పార్టీకి కోశాధికారి ఇన్ని పదవులు అలంకరించిందంటే దానికి ముందు అమ్మగారి యొక్క ప్రోత్సాహం రావడానికి కారణం శశికళ గారని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే నేపథ్యం చెప్తే కానీ తమిళనాడు పాలిటిక్స్ మీకు క్లియర్గా అర్థం కాదని చెప్తున్నాను అనమాట. అటువంటి పన్నీర్ సెల్వం గారు ఇప్పుడు పరిస్థితి మీరు చూస్తే శశికళ గారు పన్నీర్ సెల్వం గారిని పోటాపోటీగా వస్తా ఉన్నారని తెలియజేస్తున్నాను. ఎస్, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, రాజు గుంటూరు నుంచి కాల్ చేశారు. రాజు గారు మీకు క్వశ్చన్ అడగండి. హలో, నమస్తే అండి. సార్ ఇప్పుడు నమస్తే అండి. తమిళనాడు ఇష్యూలో మన తెలుగు వాళ్ళది ఏంటి సార్ ప్రేక్షక పాత్ర ఏమైనా మనం ఏమైనా ప్రభావితం చేయగలమా? ఏమి లేదు సార్. తమిళనాడు రాష్ట్రం అంటే తమిళ్లో ఈ యొక్క తమిళనాడు రాష్ట్రం చూస్తే తెలుగు, కన్నడం, మలయాళం, ఉర్దూ ఈ భాషల వారు ఎక్కువగా ఉన్నారనమాట. 1967లో చూస్తే తెలుగు వారి శాతం 40% ఆ ప్రాంతంలో. కాలక్రమేణా ఎవరు పోలేదు కానీ తెలుగువారి ప్రాముఖ్యత అంటే అప్పుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు కానివ్వండి, ఓమందు రామస్వామిరెడ్డి గారు కానివ్వండి, ఇంకా అనేక మంది తెలుగువారు ఇక్కడ ముఖ్యమంత్రులుగా ఉండడం జరిగింది ఇక్కడ. అటువంటి పరిస్థితుల్లో కాలక్రమేణా తెలుగువారు రాజకీయంగా వెనకబడ్డ కారణం ఏంటంటే వీళ్ళలో ఐకమత్యం తగ్గిపోయింది. డిఎంకేలో కొంతమంది, అన్నా డిఎంకేలో కొంతమంది, కాంగ్రెస్లో కొంతమంది చేరి వీళ్ళ యొక్క ప్రాబల్యాన్ని వీళ్ళే తగ్గించుకున్నారు. అందరూ ఒకటిగా ఉంటే డెఫినెట్గా వచ్చేవాళ్ళు. ఆ పరిస్థితి అలా ఉంటే తెలుగువారి కోసమే తమిళనాడు రాష్ట్రంలో మేము 20 ఏళ్ల క్రితం ద్రావిడ దేశం అనే ఒక పార్టీ స్థాపించాం.
ఈ ద్రావిడ దేశం స్థాపించిన మొదటి రోజు నుంచి జయలలిత గారికే మేము ఆదరవు తెలుపుతూ వస్తున్నాం. ఎందుకు జయలలిత గారినే మేము ఎన్నుకోవడం, ఆమె పక్కనే తిరుగుతున్నాం అని చెప్పాల్సి వస్తే, తెలుగు వారంటే ఆవిడకి అత్యంత ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఆవిడ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేసవి కాలంలో విశ్రాంతి తీసుకోవాలంటే హైదరాబాద్ వచ్చి తను ఒక ద్రాక్ష తోట కొనుక్కున్నారు, ఒక బంగ్లా కట్టుకున్నారు, అక్కడ వచ్చి విశ్రాంతి తీసుకున్నాడు అనమాట. అటువంటి ప్రేమాభిమానాలు ఆమె చూపించారు తెలుగు వారి మీద. ఆమె ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు 2011 చూసుకుంటే 6 కార్యదర్శులు ఆమెకుంటే దానిలో సెక్రటరీ 1, సెక్రటరీ 2 ఇద్దరు కూడా తెలుగు వాళ్ళని వేసుకుందామె. తర్వాత అడ్వైజర్గా మలయాళం వేసుకుంది, తర్వాత ఇంకొక అడ్వైజర్గా ఇంకో మలయాళం వేసుకుంది. ఇలా ఆవిడ ఇతర భాషా అల్పసంఖ్యాక వర్గాల మీద అత్యంత ప్రేమాభిమానాలు చూపించేటువంటి మనిషి కాబట్టి ఆవిడ మేము అభిమానిస్తున్నాం. ఓసూరు శాసనసభ్యుడు గోపీనాథ్ అని చెప్పిన ఒక ఆయన ప్రముఖ తెలుగు నేనే చదువుకొని తెలుగులోనే ఆయన ఉత్తీర్ణులయ్యి ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి 4-5 సార్లు గెలిచాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో. అసెంబ్లీలో తెలుగులో ఆయన క్వశ్చన్ వేస్తే అమ్మగారు లేసి మీకు ఏం కావాలో చెప్పండి, మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఆమె తెలుగులో ప్రసంగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదే అంతేకాకుండా ద్రావిడ దేశం అధ్యక్షుడు నన్ను నాకు 4 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు. 1998లో ఒకసారి, 2001లో ఒకసారి, 2014లో ఒకసారి, 2015లో ఒకసారి. నన్ను కలిసిన 4 సార్లు కూడా ఆమె తెలుగులో మాట్లాడారు. తెలుగు అంటే అంత అత్యాత్మైన ప్రాణ ఆమె ఇస్తుంది. 1991-92 ప్రాంతంలో అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు చెన్నై వచ్చిన సందర్భంలో నన్ను తెలుగులో ఇంట్రొడ్యూస్ చేశారు పివి నరసింహారావు గారికి. ఆవిడ పోయేటప్పుడు అమ్మ పోయిస్తానమ్మా అని చెప్పని పివి నరసింహారావు గారు చెప్తే క్షేమంగా వెళ్ళి లాభంగా అని చెప్పని జయలలిత గారు చెప్పారు. అప్పటి నుంచే మా మనసులో తెలుగువారి మనసులో కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఎలక్షన్ లో కూడా మేము తెలుగు వారందరూ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మరో కాలర్ అండి, సాయి కిరణ్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. సాయి కిరణ్ మాట్లాడండి. హాయ్ కృష్ణారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్లీ నాదొక చిన్న డౌట్ అండి. అంటే పాస్ట్ ఒక 1 వీక్ నుంచి జరుగుతున్న సినారియోస్ అన్ని చూస్తుంటే ఫ్యూచర్ పాలిటిక్స్ ఆఫ్ తమిళనాడు స్లోగా బీజేపీ చేతిలోకి వెళ్తుందా అనే ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే పన్నీర్సెల్వం గారికి సెంట్రల్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి అతను అంత డేర్గా రివోల్ట్ అవ్వగలుగుతున్నాడేమో అని నా డౌట్. సో మీరు దీనిపైన నీ కామెంట్ ఏంటంటే, అంటే ఫ్యూచర్ పాలిటిక్స్ బీజేపీ చేతిలోకి వెళ్తున్నాయా, మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? 2011లో జరిగిన ఎన్నికల్లో జయలలిత గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉండడం జరిగింది. గత 30 సంవత్సరాల యొక్క తమిళనాడు యొక్క రాజకీయ చరిత్ర కనుక విశ్లేషించి పరిశీలిస్తే 5 సంవత్సరాల డిఎంకే ఉంటే 5 సంవత్సరాలు అన్నాడీఎంకే రావడం జరుగుతుంది. ఇలా 30 సంవత్సరాల చరిత్ర 1987 నుంచి చూసుకుంటే 2016 దాకా చూసుకుంటే 30 సంవత్సరాలు మారి వస్తూ ఉన్నాయన్నమాట. అటువంటి ఒక చరిత్రని జయలలిత గారు ఈసారి 2016లో మళ్ళా రెండవసారి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని అధికారంలోకి రావడం జరిగిందనమాట. ఈ సందర్భంలో 234 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి అసెంబ్లీలో ఇక 2 పార్టీలు, డిఎంకే అలయన్స్, అన్నాడీఎంకే. డిఎంకేకి అలయన్స్ ఉంది కానీ అన్నాడీఎంకే అలయన్స్ లేదు. ఒక్కరే అన్నాడీఎంకే మాత్రమే పోటీ చేశారు, ఎటువంటి అలయన్స్ వాళ్ళు లేరు. అదే డిఎంకే తీసుకుంటే కాంగ్రెస్, ముస్లిమ్స్, ఇంకా దళిత వర్గాలు అటువంటి వాళ్ళతో వాళ్ళు పోటీ చేశారు. వాళ్ళ వర్గానికి మనం కనుక పరిశీలిస్తే 89 సీట్లు డిఎంకేకి వచ్చాయి, 8 సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి, 1 సీటు ముస్లింలకు వచ్చింది. ఇకపోతే ఉండే 136 సీట్లలో అన్నాడీఎంకే గెలుపొంది మళ్ళా 2016 మే 16లో జరిగినటువంటి ఎలక్షన్లో అమ్మగారు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా రావడం జయలలిత గారు 136 మంది ఉన్న శాసనసభ్యులు ఉన్నటువంటి ఒక సభలో జయలలిత గారు మరణం తర్వాత 135 మంది ఉన్నారు. ఈ 135 ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు విశ్లేషిస్తే అమ్మగారు చనిపోయిన తర్వాత, జయలలిత గారు చనిపోయిన తర్వాత ఆసుపత్రిలో జరిగిన పరిణామాలు ఒకసారి పరిశీలిస్తే అందరూ కలిసి తాత్కాలికంగా ముఖ్యమంత్రిగా పన్నీర్సెల్వం అని ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు అనేక కారణాల వల్ల దుఃఖంలో ఉన్నటువంటి శశికళ గారు 33 సంవత్సరాలు 34 సంవత్సరాలు జయలలిత గారితో ఆమె సహచర్యం చేశారు, స్నేహితం చేశారు. అక్క అని పిలిచి చెల్లెలని పిలిచినటువంటి అమ్మ చిన్నమ్మలాగా అందరు నాయకుల ద్వారా తమిళనాడు ఉండే ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి అందరూ అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు 1,20,00,000 మంది కార్యకర్తలు ఉన్నారు అన్నాడీఎంకేలో. ఈ కార్యకర్తలు కూడా ఆమెను పెద్దామని అమ్మ అంటే శశికళ గారిని చిన్నమ్మ అని పిల్లలు అలవాటు చేసుకున్నారు. ఇది జయలలిత గారికి తెలిసే జరిగింది. ఒక్కొక్కసారి
మంత్రులు వెళ్ళి అమ్మ దగ్గర ఏదైనా మాట్లాడితే చిన్నమ్మ దగ్గర మాట్లాడమని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అమ్మగారు వాణిని బయటకు వచ్చి చిన్నమ్మగారు చెప్పడం జరిగింది. అది అందరూ కూడా తెలిసిన విషయమే. తమ్మిదరు కూడా మన యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ తమ్మిదరు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, అమ్మగారి ఆదరించి చిన్నమ్మ అని పిలవమని చెప్పారు అనమాట. అటువంటి పరిస్థితుల్లో 2 నెలల తర్వాత జరిగిన పరిణామాలు విశ్లేషిస్తే ఒక పార్టీకి ప్రధాన కార్యదర్శి లేని సందర్భంలో పన్నీర్ సెల్వం గారే మన యొక్క శశికళ గారిని పార్టీ జనరల్ సెక్రటరీగా రావాలని చెప్పి ప్రతిపాదించి ఏకగ్రీవంగా 2500 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా చెన్నై శివార్లో ఉన్నటువంటి శ్రీవారి కళ్యాణ మండపంలో జరిగినటువంటి ఒక సమావేశంలో ఏకగ్రీవమైన జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాలు కనుక మనం ఒక్కసారి గమనిస్తే, దయచేసి పాత అసెంబ్లీలో జరిగినటువంటి కార్యక్రమాల యొక్క క్లిప్పింగ్స్ ఒకసారి మీరు గమనించాలి. ఆ క్లిప్పింగ్స్ చూస్తే డిఎంకే వారు ఈ సందర్భం మొదలు పెడితే జయలలిత గారు లేని యొక్క సందర్భాన్ని ఒక్కసారి పరిశీలిస్తే ఇప్పుడు వాడుకోకపోతే మనం అన్నాడీఎంకేని దెబ్బ కొట్టలేమో అని చెప్పని ఒక తంత్రంగా ప్రతిరోజు అసెంబ్లీలో చూస్తే పన్నీర్ సెల్వం పొగుడుతూ ఉంటారు. పన్నీర్ సెల్వంతో మళ్ళీ సందర్భం లేకుండానే పార్టీ స్ప్లిట్ కాలేదు, ఇంకా ఒకరికొకరికి పోట బలాబలాల సందర్భం లేదు. అటువంటి సందర్భంలో పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు దొరైమురుగన్ గారు కరుణానిధి గారికి సహచరులు, వారు ఎన్నోసార్లు సందర్భంలో అసెంబ్లీలో వేసి పన్నీర్ సెల్వం గారు యూ ప్లీజ్ గో హెడ్, మీకు మా సహాయం ఎప్పుడు ఉంటుంది, మా సహాయం ఎప్పుడు ఉంటుందని చెప్పని కేవలంగా అన్నాడీఎంకే ముఖ్యమంత్రి అయినటువంటి పన్నీర్ సెల్వం గారిని ఆయన ప్రోత్సహించడం జరిగింది. ఇదే అమ్మగారు జయలలిత అమ్మగారు ఉన్న సమయంలో ఎదురుగా నిలబడి మాట్లాడడం కూడా ధైర్యం ఉండేది కాదు ఎవరు కూడా, ఎదురు ఉండే శాసనసభ్యులకి. అన్నాడీఎంకేని కేవలంగా జరిగింది. మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు. జగదీష్ కాల్ ఇస్తారండి కాన్సెస్ నుంచి. జగదీష్ గారు మీకు క్వశ్చన్ అడగండి. నమస్తే అండి, నేను జగదీష్ మాట్లాడుతున్నాను. నమస్తే. నా చిన్న క్వశ్చన్, ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి గారు కేసు వేస్తారు కదా జయలలిత గారి మీద అండ్ శశికళ గారి మీద. సో నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నారు. బట్ అదే సుబ్రహ్మణ్య స్వామి గారు ఎందుకు ఇప్పుడు శశికళ గారికి సపోర్ట్ చేస్తున్నారు? అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు ఎమ్మెల్యేలని ఇప్పుడు అలా తీసుకెళ్లారు కదా, సో చిన్నపిల్లలలాగా, బట్ గవర్నమెంట్ కానీ గవర్నర్ గారు కానీ ఎందుకు ఏమీ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు వాళ్ళ మీద? సో ఈ 2 క్వశ్చన్స్ అండి. సార్ ఇప్పుడు సార్ ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ విషయంలో తుఫాను వచ్చి ఇళ్లలో ఒక నీళ్ళు వస్తుంటే మనం ఏం చేస్తామండి? మెరుగైన ప్రాంతాలకు వెళ్తామా వెళ్ళవా? అందువల్లనే ఇది ఒక పెద్ద తుఫాన్ లాగా అన్నాడీఎంకే పార్టీ రావడం జరిగింది. గత 5-6 రోజుల క్రితం శాసనసభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా శశికళ గారిని శాసనసభ్యుల నాయకురాలుగా ఎన్నుకోవడం జరిగింది. గవర్నర్ గారికి పన్నీర్ సెల్వం గారే రాజీనామా ఉత్తరం పంపించడం జరిగింది. ఈ సందర్భంలో ఈ గ్యాప్ ఉండకూడదు, ఎప్పుడు కూడా రాజ్యాంగ సంక్షోభం కూడా ఎప్పుడు ఏర్పడకూడదు అనమాట. ఈ పరిస్థితుల్లో పన్నీర్ సెల్వం గారు రాజీనామా ఆమోదించిన తర్వాత తాత్కాలిక ముఖ్యమంత్రిగా మీరు ఉండాలని చెప్పడం జరిగింది. ఆయన తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆమోదించారు ఆయన రాజీనామాని. కానీ శశికళ గారిని పిలవలేదు. కారణం ఏంటంటే సాంకేతికంగా ఏం తెలుస్తుందంటే, ఇక్కడ గవర్నర్ గారు ఆ రోజు ఊర్లో లేరు, కోయంబత్తూరు ఒక ఫంక్షన్ కలుసుకోవడానికి వెళ్ళారు. కోయంబత్తూరులోనే ఈ రాజీనామాను ఆమోదించారు. శశికళ యొక్క ఈ 135 ఎమ్మెల్యేలు సంతకం చేసిన లిస్టుని ఆడ పంపించడం జరిగింది. ఫ్యాక్స్లో పంపించారు. ఈ యొక్క ఆమోద యొక్క లెటర్ కూడా పంపించడం జరిగింది. వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక పెళ్లిలో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ పట్టించంటే బాంబే వెళ్ళారు, రావటం లేదు. నిన్న వచ్చారు. నిన్న వచ్చిన పరిణామాలు విశ్లేషిస్తే మొట్టమొదటిగా పన్నీర్ సెల్వం గారినే 3:30 గంటలకు పిలిచారు. పన్నీర్ సెల్వం వెళ్ళారు. ఒక 10-15 నిమిషాలు ఆయన యొక్క పాదంతో ఎల్లబోసుకున్నాడు. ఆయన నన్ను మళ్ళా ఒక ముఖ్యమంత్రిగా కంటిన్యూ కావడానికి మీరు అనుమతిస్తే నా రాజీనామా నేను వాపసు తీసుకుంటానని చెప్పి రావటం జరిగింది. తర్వాత మళ్ళీ 7:30 గంటలకు శశికళ గారిని పిలిచారు. శశికళ గారు ఏం చేశారంటే ఆ ఎమ్మెల్యేల యొక్క వాళ్ళు ఇచ్చి సపోర్ట్ చేసినటువంటి ఆ లిస్ట్ అంతా తీసుకెళ్ళి గవర్నర్ గారికి ఇచ్చి, అయ్యా పన్నీర్ సెల్వంతో పాటు ఇంకా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయనతో పాటు 3 ఉన్నారు. మొత్తం 135లో 3 పోతే 132 మంది మా దగ్గర ఉన్నారు. ఒకరు శాసనసభ స్పీకర్ ధనపాల్ గారు, వారు పోతే ఇక 131 మంది లిస్టు మా దగ్గర చెప్పి లిస్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత నేను రేపు తెలియపరుస్తా అని చెప్పని ఆయన పంపించడం జరిగింది. నిన్నటి నుంచి చూస్తే పన్నీర్ సెల్వం గారిని ప్రోత్సహిస్తాం, అన్ని మీడియా సపోర్ట్ చేస్తూ ఉంది.
డిఎంకే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఈ అవకాశాలను రెండు కూడా ఏం జరుగుతుందని చెప్పని ఒక అత్యంత ఒక తమిళనాడు రాజకీయం మీద శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో పరిణామాలు దాన్ని అనుకూలంగా మనం మార్చుకోవడానికి ఏ అవకాశం కానీ చూస్తున్నారు. కృష్ణారావు గారు, మీరు అందరూ పన్నీర్ సెల్వం కి సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు నిజంగా శశికళకి తన బలగం మీద నమ్మకం ఉన్నప్పుడు పన్నీర్ సెల్వం ధైర్యంగా చెప్తున్నారు కదా, అసెంబ్లీలో బల నిరూపణకి నేను సిద్ధం అన్నప్పుడు శశికళ ఎందుకు క్యాంప్ రాజకీయాలు చేయాలి? అమ్మా, గవర్నర్ గారి యొక్క విశిక్షణ అధికారం ప్రకారం ఏమేమి చేయొచ్చు. రాజ్యాంగంలో ఏమని చెప్తుందంటే ఏ పక్షాన ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎవరికి ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి, మంత్రివర్గం ఏర్పరచడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి క్లిష్టంగా తెలుస్తుంది. ఈవిడ కనుక ప్రూఫ్ చేయలేకపోతే నెక్స్ట్ ఎవరున్నారు వాళ్ళకి ఇవ్వాలి అవకాశం. ఇది ప్రతి రాష్ట్రంలో కూడా రాజ్యాంగం ప్రకారం జరుగుతున్న చర్య. దీనిలో ఇక్కడ డిలే చేస్తున్నారంటే ఆవిడ యొక్క కేసు పూర్వాపరాలు కావచ్చు, లేదంటే ఇంకేదన్నా కారణాలు కూడా కావచ్చు అని తెలియజేస్తున్నాను. కానీ ఇద్దరు కొన్ని కొట్టుకుంటే రొట్టె మా చేతిలో వస్తే బాగుండని చెప్పిన డిఎంకే వారు ఎదురు చూస్తున్నారు. ఈరోజు జరిగిన పరిణామాలను విశ్లేషిస్తే గవర్నర్ గారిని స్టాలిన్ గారు కలిసి వచ్చారు. మాకు 89 మంది ఎమ్మెల్యేలు మా దగ్గర ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఉన్నారు, ఒక ముస్లిం ఉన్నారు, మొత్తం కలిస్తే 98 మంది మా దగ్గర ఉన్నారు, ఇంకొక 20 మంది పన్నీర్ సెల్వం తీసుకొస్తా ఉంటున్నాడు, కాబట్టి మాకు అధికారం ఇవ్వడానికి ఆస్కారం ఇవ్వండి అని చెప్పని అంతర్లీనంగా అర్థమయ్యేటట్టుగా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈ చర్యలకి జయలలిత గారు ఆత్మ ఎప్పుడు కూడా ఒప్పుకోదన్నమాట. ఎందుకంటే ఆమె పడ్డ కష్టం, ఎంజీఆర్ గారు పడ్డ కష్టం, 50 సంవత్సరాలు ఈ పార్టీని స్టేజీగా రెండోసారి కూడా వచ్చి ఇండియాలోనే కాకుండా ప్రపంచ నలుమూలలో కూడా తమిళులంటే ఒక చరిత్రని ఏమైనా చేయగలరని చెప్పని ప్రూఫ్ చేశారు. మిషన్ 2023 అని చెప్పిన ప్రవేశపెట్టినప్పుడు తమిళనాడు రాష్ట్రానికి 15 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పని అందరు పారిశ్రామికవేత్తలు రావడం జరిగింది. ఇదే ఇతర రాష్ట్రాలు చూసుకుంటే ఇటువంటి చరిత్ర ఎవరి దగ్గర కూడా రాలేదన్నమాట. మరొక కాలర్ అండి, రాజారావు దుబాయ్ నుంచి కాల్ చేశారు. వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలు పొందినటువంటి పార్టీ అదే దీన్ని పొందాలని చెప్పిన డిఎంకే వారు వాళ్ళ మీద ఎన్నో కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులు ఉన్న దాన్ని ఇంకెవరు ఎంకరేజ్ చేయకూడదు కదా. ఇప్పుడు కూడా అన్నా డిఎంకే ఎక్కడ పోటీ వస్తుంది? వాళ్ళ చరిత్రను విశ్లేషించుకుంటే అమ్మని అనేసార్లు అవమానపరిచారు, అటువంటి తోడుతో పోయి పన్నీర్సెల్వం చేరడం అనేది ఒక న్యాయం కాదనేది మా అభిప్రాయం. నెక్స్ట్ కాలర్ అండి, రాజారావు దుబాయ్ నుంచి వీడియో కాల్ చేశారు. రాజారావు గారు మాట్లాడండి. నమస్కారం కృష్ణారావు గారు. జయలలితకి అంటే చాలా అభిమానం ఉండేది, చాలా తెలుగు వారినేమో ఆయన ఆమె అభిమానించేవారు, ప్రేమించేవారు అనేసి చాలా చెప్పారు. మరి అంత తెలుగు మీద అంత అభిమానము ప్రేమ ఉన్న జయలలిత గారు తెలుగుని మరి తమిళనాడులో ఎందుకు బ్యాన్ చేశారండి? అది నాది నెంబర్ 1 క్వశ్చన్. రెండోది ఏంటంటే మీరు తమిళనాడులో సెటిల్ అయిపోయిన తెలుగు వాళ్ళలాగా అనిపిస్తున్నారు, తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఓకే, మీరు తమిళాన్ని మీరు అభిమానించడంలో తప్పలేదు, ఎందుకంటే మీరు తమిళులు కాబట్టి. అంటే తెలుగు అనేది ఒక యాడెడ్ లాంగ్వేజ్. మరి మీకు ఈ తెలుగు భాష మీద తెలుగు వాళ్ళు అయి ఉండి తెలుగు భాషని మీరు మా జయలలిత గారు బ్యాన్ చేసినప్పుడు మరి మీరు అందరూ ఇంకా ఎందుకు జయలలిత గారిని మీరు సపోర్ట్ చేస్తున్నారు? థ్యాంక్ యూ అండి. సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో తెలుగు భాష అభివృద్ధి కొరకు ముఖ్యంగా అనేక జిల్లాల్లో మన ఓసూరు అయితేనేవ్వండి, తిరువళ్ళూరు అయితేనేవ్వండి, కోయంబత్తూరు అయితేనేవ్వండి, మిగతా చెన్నైలో అనేక స్కూళ్ళు నేను ప్రచారం చేసి తెలుగు భాష కోసం ప్రచారం చేస్తూ వస్తున్నాను. 2006 సంవత్సరం దాకా తమిళనాడులో తెలుగు చదువుకోవడానికి ఎవరు కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా నిరాకారంగా జరుగుతూ ఉండింది. 2006 సంవత్సరంలో డిఎంకే ప్రభుత్వ హయాంలో నిర్బంధ తమిళ విద్య అని చెప్పిన ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ఈ తమిళనాడు రాష్ట్రంలో ఉండే అందరూ కూడా తమిళాన్ని మొదటి భాషగా నేర్చుకోవాలి, మిగతాది కూడా మేము అంగీకరించాం, రెండవ భాష ఇంగ్లీష్గా నేర్చుకోవాలని చెప్పిన ఒక చట్టం ప్రవేశపెట్టారు. ఇక అప్పటి నుంచి కూడా మేము అనేక పోరాటాలు ఆందోళన చేస్తూ వస్తున్నాం, ఎన్నో ముఖ్యమంత్రులకి వాళ్ళకి లెటర్ రాస్తున్నాం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని నారా చంద్రబాబు నాయుడు గారిని 2 సార్లు కలిశాను, రిక్వెస్ట్ చేశాము. వారు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారికి అందజేయవలసిందిగా లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ కాపీని నేను తీసుకెళ్లి మళ్ళా ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో తమిళనాడులో ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చారమ్మా, ఎలాగైనా తెలుగు వాళ్ళకి ప్రోత్సహిస్తుంది కోరినప్పుడు ఆమె చెప్పిన మాట, ఎవరు భాషని వాళ్ళు నేర్చుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు,
అందువల్ల మీరు నిరాటంగా కొనసాగించుకోవాలని చెప్పని చెప్పారు. తర్వాత చట్టసభలో కూడా ఈ శాసనసభలో కూడా అదే చెప్పడం కూడా జరిగింది, ఎవరు భాషను వాళ్ళు చదువుకోవాలని చెప్పని. కానీ విషయం ఏంటంటే ఎప్పుడు కూడా పరభాష విద్యార్థుల మీద ఒంటెత్తుపోకడగా అణగదొక్కినటువంటి ఒకే ఒక పార్టీ ద్రావిడ మున్నేట్ర కళగం. కరుణానిధి గారు తమిళ్ అంటూ దాని మీదనే ఆయన అధికారంలోకి వచ్చిన వ్యక్తి. ఆయన స్లోగన్ అంతా తమిళ్ ఒకటి కావాలి, ఏకం కావాలని చెప్పి కోరుకుంటారు, కానీ ఇతర భాష మీద నాకు అక్కర్లేదు. అదే సమయంలో మేము అడిగేది ఏంటంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా త్రిభాషా సూత్రం ఉంది. వాళ్ళ మాతృభాష ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, థర్డ్ లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజ్, అన్నీ ఇట్లా ఉందన్నమాట. ఒక్క తమిళనాడు రాష్ట్రంలో ద్విభాషా సూత్రం ఎందుకు, త్రిభాషా సూత్రం అమలుపరచని చెప్పని విద్యార్థులు కలిసి ఆందోళన చేయడం జరిగింది. గత సంవత్సరం ఈ యొక్క పోరాటం ఉధృతం. ఎందుకంటే 2006 సంవత్సరంలో పెట్టిన ఒక జీవో ప్రకారం 2016 సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ రాసే విద్యార్థులు అప్పుడు వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది కష్టం. మీరు ఈ సంవత్సరం ఎట్టైనా కానీ తమిళ రాయమంటారు వాళ్ళని. ఏమండి 1 నుంచి 10 దాకా 10వ తరగతి మార్చి దాకా మాతృభాష తెలుగులో చదువుకున్న వాళ్ళు మళ్ళీ తమిళ రాయమంటే ఎలా రాయగలరు? అందువల్లే ఒక మైనారిటీ భాష ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సంజయ్ కౌల్ గారు ప్రధాన న్యాయమూర్తిగా చెన్నైలో ఉన్నారు మద్రాస్ హైకోర్టుకి. వారి తీర్పు మేరకు గత సంవత్సరం వాళ్ళ మాతృభాష రాయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక ప్రాంతాల్లో విద్యార్థులు నేను ప్రోత్సహిస్తూ మీరు తమిళ ఉపాధ్యాయులు మీకు వేయలేదు కాబట్టి, విద్యార్థుల్ని మీకు తెలుగులో నేర్చుకున్నారు కాబట్టి మీరు మీ భాషలో కొనసాగించవచ్చు ధైర్యం చెప్తూ తిరుగుతూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మళ్ళీ కోర్టు తీర్పు రాబోతుంది. తీర్పు వచ్చినా రాకపోయినా తమిళనాడులో మళ్ళీ తెలుగులో రాయించి ఏర్పాటు చేస్తున్నాం. గత 6వ తారీఖు నేను ముఖ్యమంత్రి గారిని కలిశాను, పన్నీర్సెల్వం గారిని. 6 కాదండి 26 ముఖ్యమంత్రి గారిని కలిశాను లాస్ట్ మంత్. 25 నిమిషాలు నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన. ముఖ్యంగా నేను 5 పేజీల్లో సంగ్రహమైన ఒక లెటర్ ఇచ్చాను, మొత్తం చదివాడు, నన్ను కలిసి అడిగాడు ఆయన. నేను తప్పనిసరిగా మీకు హెల్ప్ చేస్తానని చెప్పన్నాడు. అనుకోకుండా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఇక ఆందోళనలు జరుగుతున్న వల్ల మన సబ్జెక్ట్ వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిపోయినా పర్లేదు కానివ్వండి, మన కోర్టులో మనకు తీర్పు వస్తుంది. మళ్ళీ 2017లో కూడా జరిగేటువంటి మార్చిలో కూడా అందరూ కూడా వాళ్ళ మాతృభాషలో రాయడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాడు. ఈ విషయంలో జయలలిత గారి తప్పు కాదండి. తమిళనాడు రాష్ట్రంలో భాషా ప్రాతిపదికటువంటి తమిళ భాష మీద మక్కువతోటి మిగతా రాజకీయ పార్టీ అందరూ కూడా మీరు ఎవరైనా విచారించండి, ఏ పార్టీ అని చూడండి తమిళ్ అంటారా. అటువంటి పరిస్థితులు ఇవి కనుక తెలుగు కూడా మీరు చదువుకోవడానికి బహిరంగంగా అంటే ఇది ఒక రాజకీయంగా వారిది. కృష్ణారావు గారు నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, నాగేంద్ర బాబు కోయట్ నుంచి. నాగేంద్ర బాబు గారు మీకు క్వశ్చన్ అడగండి. రావు గారు నమస్తే. నమస్తే అండి. యా హ్యావ్ 2 క్వశ్చన్స్ అండి. పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు, గవర్నర్ ఆమోద ముద్ర వేసింది, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కూడా కోరారు. తర్వాత మరలా నాతో బలవంతంగా రాజీనామా చేయించారు, నాకు పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది, నాకు బల నిరూపణ అవకాశం ఇవ్వండి అని గవర్నర్తో అంటున్నారు. ఒక్కసారి రాజీనామా చేసిన తర్వాత సాంకేతిక పరంగా రాజీనామా వాపస్ తీసుకోవడం సాధ్యమవుతుందా? నంబర్ 2 అండి, బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాటల్లో చూస్తే రాష్ట్రపతి పాలన విధించే ఉద్దేశం తమకు లేదని చెప్పడం చూస్తే తమిళ రాజకీయాలను రాష్ట్రపతి పాలన దిశగా నడిపించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ చెప్పాలి సార్. తమిళనాడులో ఆర్టికల్ 356 ప్రకారం ఇక్కడ ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవడం పార్టీని డిజాల్వ్ చేసే పరిస్థితి మాత్రం ఇక్కడ లేదండి. ఎందుకంటే ఇక్కడ హింసాధోరణి ఎక్కడ కనపడలేదు. పన్నీర్సెల్వం గారు చేసిన రాజీనామాని వాపసు తీసుకుంటానని చెప్పినప్పుడు గవర్నర్ గారికి విశేషణాధికారులు ఉన్నాయని చెప్తున్నారు. అది రాజ్యాంగంగా ఒక పార్టీలో ఉందని చెప్పని ఈ న్యాయ సంబంధంగా చెప్తున్నారు. కానీ అది గవర్నర్ గారి యొక్క విశేషణాధికారికి వదిలేస్తున్నాం. వారు కనుక వాపసు తీసుకోండి, బల నిరూపణ చేయాలంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆయన అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు టీవీలో పన్నీర్సెల్వం గారు. ఆయన పక్కన ఇప్పుడు ప్రస్తుతం 5 మాత్రమే ఉన్నారు, ఆయనతో కూడా కలిపి. మిగతా 130 మంది వేరే పార్టీలో ఉన్నారు, వేరే వర్గంలో ఉన్నారు. అందువల్ల మన పన్నీర్సెల్వం గారి ఒక రాజీనామాని వాపసు తీసుకున్నా వద్దని చెప్పి ఆయనకి ఇచ్చేస్తున్నాం. ఇంకా 2వ క్వశ్చన్ సార్. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే వైపుగా ఉన్న రాజకీయాలు నడుస్తున్నాయి. మురళీధర్ గారు లేదని చెప్పారు కదా, దాని సంగతి ఏం చెప్పాలంటమ్మా,
తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన ఇచ్చేటుంటే ఇటువంటి ఒక హింసా ధోరణి లేదు ఇక్కడ, అటువంటి అసంభవ సంఘటనలు ఇక్కడ ఏమి లేవు. ఎందుకంటే మెజారిటీ పార్టీని పిలవలేదని చెప్పిన ఒకే ఒక ప్రతిపాదన ఒకటి చెప్తున్నా కానీ బీజేపీ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య గారు స్వామి గారు అంటే అందరూ కూడా బాగా తెలిసిన వ్యక్తి, సుపరిచితులు. వారి నోటితోటి గవర్నర్ గారు తప్పు చేస్తున్నారు, తమిళనాడు రాష్ట్రంలో విషయానికి వస్తే అత్యంత మెజారిటీ గల పార్టీని పిలవకుండా కాలయాపన చేయడం తప్పు అని చెప్పని సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకండి? అటువంటి సందర్భం లేదు ఇక్కడ. నెక్స్ట్ కాలర్ అండి మనోహర్ మినిసిటా నుంచి కాల్ చేశారు. మనోహర్ గారు మాట్లాడండి. నమస్కారం టీఎన్ఐకు. నమస్కారం కృష్ణారావు గారు. ఇప్పుడు జయలలిత గారు ఆనాడు మన ఎంజీఆర్ కార్డుకి వెళ్ళి చేసినప్పుడు ఆమె టాలెంటెడ్, స్ట్రేట్ ఫార్వర్డ్, ఆమె బంధువర్గం ఎవరు దగ్గర లేరు. ఈమె చెలిక అంటే నెచ్చెలిలాగా స్నేహితురాల్లాగా వచ్చింది, ఎక్కడో వీడియో చేసుకుంటూ. మరి ఆమెను ఒకసారి ఇళ్ళగొట్టేసిండ్రు, ఏది ఓఎస్ గార్డెన్లోకి వెళ్ళి. మరి ఆమె లెటర్ రాసింది ఇంకోసారి నేను తప్పు చేయను, నా వర్గం ఎవరు రారని. ఇప్పుడు మన్నారిగుడు రాజకీయ మాఫియా అంతా అక్కడ ఉంది. సరే, రెండోది ఇప్పుడు గవర్నర్ గారు కంపల్సరీ మెజార్టీ ప్రూఫ్ చేసుకుని పిలవాలి, అసలు పిలుస్తలేడు. అంటే అందులో విద్యాసాగర్ రావు గారు ఎంతో మంచి పేరున్నాడు. ఈ విషయంలో మటుకు రాజ్య సంక్షోభం సృష్టించి బీజేపీ వాడుకోవాలనుకుంటుంది. రెండు, సెల్వం గారు వచ్చేసి ఆయన విధేయుడు, అమ్మ తీసుకొచ్చి పెట్టింది, ఆయన దేని గుడిది కాడు, అన్నిటికీ లొంగడం. ఆయన ప్రజాబలం ఉంది, మీడియా బలం ఉంది, ఆయన క్యారెక్టర్ మంచిది. ఈమెనే విషప్రయోగం చేసినట్టు మీరేం పెద్ద సపోర్ట్ చేస్తున్నారు. ఆమె ఒకవేళ ముఖ్యమంత్రి అయితే మాఫియాకంత ఇది చేసి దోపిడీ చేస్తామని ప్రజల యొక్క నమ్మకం. ఆమె పార్టీని పరిరక్షించగలుగుతుందా నాకు చెప్పండి సార్. నేను వచ్చేసి శశికళ వర్గాన్ని పిలవాలని చెప్తున్నా కానీ శశికళను ముఖ్యమంత్రి చేయండి, ఆమె రావాలని చెప్పి నేను ఒక వన్ సైడ్గా మాట్లాడలేదండి. రాజ్యాంగబద్ధంగా ఏది కరెక్టు, గవర్నర్ గారి అధికారులు ఏంటి, గవర్నర్ గారు ఎవరు పిలిస్తే బాగుంటుందని చెప్పాను కానీ శశికళ గారిని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి నేను చెప్పట్లేదు. ఎందుకంటే అది వాళ్ళ యొక్క ఇష్టం, వాళ్ళ అంతర్వర్గ విషయం, అది పార్టీ విషయం. నేను ఒక న్యూట్రల్ మనిషిగా చెప్పాలంటే ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళు పిలవాలని చెప్తున్నాను, ఒక పాయింట్. రెండో పాయింట్, శశికళ గారు జయలలిత గారి యొక్క ద్వారా చేరదీసి 2011 సంవత్సరం ఆమెను బయటకు పంపించడం అడిగారు మీరు. శశికళ గారు వాళ్ళ కుటుంబం అన్నీ కూడా ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే 1987లో జరిగినటువంటి పోరాటంలో శశికళ గారు మన జయలలిత గారు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈ రెండు పక్కల వ్యాన్లలో పట్టుకొని తిరిగిన వాళ్ళు శశికళ యొక్క కుటుంబీస్తులు, నటరాజను, మిగతా దివాకరను, వాళ్ళందరూ కూడా ఆ సమయంలో జీబులు వెనక పట్టుకొని ఏలాడి ఆ పార్టీని కోసం పాటుపడిన వాళ్ళు ఒకరనమాట. తర్వాత అనేక కారణాల వల్ల ఒక అనుమానం వచ్చినప్పుడు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సరిగా లేనప్పుడు శశికళతో సహా అందరు బయటకు వెళ్ళిపోండి, మాకేం సంబంధం లేదు, పార్టీకి మీకు ఎటువంటి లేదని చెప్పి అందరూ కూడా పార్టీలో బేసిక్ పార్టీ సభ్యత్వం నుంచి కూడా తీసేయటం జరిగిందనమాట. ఆ తర్వాత జరిగిన పరిణామాలు విశ్లేషిస్తే 28 మార్చి 2012 ఆ రోజు శశికళ గారు జయలలిత గారికి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఏం రాశారంటే, అక్క మీరంటే నాకు ఎంతో ప్రేమ అభిమానాలు ఉన్నాయి, మిమ్మల్ని నేను వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను, మీరు సరిగా ఆరోగ్యం చూసుకోలేకపోతున్నారేమో, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, ఇప్పటి నుంచి మా వాళ్ళని ఈ పార్టీ సైడ్ కానీ, ఈ బోయస్ గార్డెన్ సైడ్ కానీ, ఈ యొక్క సెక్రటరీ సైడ్ కానీ రానివని చెప్పారు అని చెప్తే మన్నించి తీసుకుంది మళ్ళా. ఆ తర్వాత అనేక సందర్భాలు చూస్తే శశికళ గారిని ప్రోత్సహించారు. పార్టీలో ఎవరు ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ కావాలంటే శశికళ గారిని కావాలన్న సందర్భాలు ఉన్నాయి, అట్లా ఎంకరేజ్ చేశారు ఆయన. అప్పటి నుంచి ఇప్పటిదాకా జయలలిత గారు మరణించే వరకు వాళ్ళెవరు కూడా ఆ బోయస్ గార్డెన్ సైడో, ప్రభుత్వం సైడో, సెక్రటరీ సైడో వాళ్ళు ఎవరో కుటుంబీకులు ఎవరు రాలేదండి. ఈవెన్ శశికళ గారు కూడా ఒక్కరోజు కూడా శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు ఒక విజిటర్గా మాత్రమే వచ్చి శాసనసభలో పైనుండి ఆ యొక్క శాసన సమావేశాలు చూశారు కానీ ఒక్కసారి కూడా ఏ యొక్క పదవి కూడా ఆశించలేదు ఇంతవరకు. తర్వాత చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాల్లో శశికళ గారు నాకు తెలిసిన ఇది చెప్తాను, పదవి మీద వ్యామోహం ఉంటే ఉండొచ్చేమో, లేదని నేను చెప్పట్లేదు. ఆ వ్యామోహం కానివ్వండి, లేదా డిఎంకే వారితోటి పన్నీర్సెల్వం బాగా క్లోజ్గా ఉంటున్నాడని చెప్పని ఒక దృక్పథం కానీ, ఏదో వాళ్ళ పార్టీ అంతర్గత విషయాల్లో ఆవిడ మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలని చెప్పని పన్నీర్సెల్వం గారే ఆవిడ ప్రతిపాదించారని చెప్పని మనకి
గత చరిత్ర స్లైడ్స్ మన ఈ యొక్క టీవీ మూలంగా మిగతా పేపర్ కటింగ్స్ మూలంగా తెలుస్తూ ఉంది. ఈ సందర్భంలో మళ్ళీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ పన్నీర్సెల్వం గారు నేను వాపసు తీసుకుంటాను, నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్తున్నాడు. ఇక అది కాలమే నిర్ణయించాలి, గవర్నర్ గారు నిర్ణయించాలి. ఇక గవర్నర్ గారి యొక్క చూస్తే ఆయన చాలా అనుభవజ్ఞులు. వారు ఏ కారణం చేత న్యాయ నిపుణుల సలహా కోసం అవుతున్నారా, లేకపోతే జయలలిత గారు మా శశికళ గారు కేసుల విషయం మాట్లాడుతున్నారా అని చెప్పి తెలియజేస్తున్నాం. సుప్రీంకోర్టులో ఆమె దగ్గర ఉన్నటువంటి ఒక కేసు రిజర్వ్లో ఉన్నది. ఈ యాక్చువల్గా ఈ రోజు శుక్రవారం రావాల్సిన కేసు అది సుప్రీంకోర్టులో. అది ఎందువల్ల మళ్ళీ సోమవారానికి వాయిదా పడింది. అప్పుడు దాకా ఆగితే బాగుంటుంది, మళ్ళీ ఎవరు కూడా క్వశ్చన్ చేయరు. నా యొక్క గత చరిత్రను విశ్లేషిస్తే విద్యాసాగర్ గారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆ పేరు దెబ్బతినకుండా చూడొచ్చు ఆయన అనుకోని ఉండొచ్చు. నెక్స్ట్ కాలర్ అండి సురేంద్ర బహ్రెయిన్ నుంచి కాల్ చేశారు. సురేంద్ర గారు మీకు క్వశ్చన్ అడగండి. ఓకే, నమస్తే అండి కృష్ణారావు గారు. నమస్తే అండి. ఓకే, 40 నిమిషాల నుంచి అనంటే మీరు మామూలుగా అనర్గళంగా చరిత్ర గురించి చెప్తున్నారు కానీ అనంటే మాకు అనంటే ఒక ప్రేక్షకులుగా మాకు అనంటే ఎవరికి అర్థం కాని విషయము, ద్రవిడ దేశంగా మీరు పన్నీర్సెల్వం గారిని సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే అంటే శశికళ గారిని సపోర్ట్ చేస్తున్నారా, అదొక విషయం అండి. రెండో విషయము అనంటే ఒక చిన్న జల్లికట్టు లాంటి విషయంలోనే అనంటే ప్రతి ఒక్కళ్ళు సాధారణ పౌరుల దగ్గర నుంచి అనంటే సెలబ్రిటీస్ అందరూ కలిసి ఒక్కమ్మడిగా అనంటే ఒక ఆల్మోస్ట్ ఆల్ రెవల్యూషన్ లెక్క తీసుకొచ్చేసి దాన్ని సాధించుకోగలిగారు. ఇదే విషయంలో ఇక్కడికి వచ్చేసరికి అంటే రాజ్యాంగపరంగా ఇంత సంక్షోభంలో పడితే ఎందుకు మీరందరూ దాన్ని ఎందుకు నిమ్మక నీరెత్తినట్లు ఎవరి కాళ్ళు అని అంటే ప్రేక్షకుల్లాగా చూస్తున్నారు? దాన్ని మీరు జల్లికట్టులాగా అంటే సాధించుకోలేరా? ఎందుకు మీరందరూ ఎందుకు యునైట్ కాలేకపోతున్నారు? తమిళ ప్రజలందరూ ఎందుకు యునైట్ కాలేకపోతున్నారు? సార్ మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాలంటే మేము పోరాటం ఎవరి మీద చేయాలి? రాజ్యాంగం మీద చేయాలన్నా, కేంద్ర ప్రభుత్వం మీద చేయాలన్నా, లేదు డిఎంకే వాళ్ళ మీద దగ్గర రావద్దని చేయాలన్నా, లేదు మీ ఇద్దరిలో ఎవరు అధిక ఉన్నారో మీరు చేయాలా పోటీ? ఎవరిని అడగాలి మనం ఈ పోటీలో? అది కాదు సమస్య. తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు లాంటి సందర్భం ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క సాంప్రదాయానికి వ్యతిరేకంగా పేటా అని చెప్పని ఒక ఆర్గనైజేషన్, వాళ్ళు ఫారిన్లో ఉంటారు, వాళ్ళు పెట్టినటువంటి ఒక కేసు వల్ల సుప్రీంకోర్టు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి సాంప్రదాయమైనటువంటి జల్లికట్టుని నిషేధించడం జరిగింది. తర్వాత 2014లో మళ్ళీ జయలలిత గారు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన సమయంలో జనవరిలో మళ్ళీ దాన్ని తాత్కాలికంగా దాన్ని రిలీవ్ చేసి మీరు దాన్ని జరపచ్చని చెప్పినప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని ఆపిందనమాట. అందువల్ల ఈ 2 సంవత్సరాలు జరపలేదు. ఈ సంవత్సరం వాళ్ళందరూ కూడా ఒక మనస్సాక్షి ప్రకారం అందరూ కూడా పిల్లకాయలు విద్యార్థులు స్టార్ట్ చేసినటువంటి ఒక పోరాటం అది చిలికి గాలివానైనట్టుగా అది 200 మందితో స్టార్ట్ అయింది, దాదాపు 20 లక్షల మందికి వెళ్ళిపోయింది. అది ఒక రోజులో జరగదు, 5-6 నెలల్లో 5-6 రోజుల్లో పెద్ద ఉధృతంగా రావడం జరిగింది. దాని యొక్క ప్రెస్టేజ్గా తీసుకున్నారు. విద్యార్థులకు సహకరించిన తల్లిదండ్రులు వచ్చారు, తల్లిదండ్రులు విద్యార్థులు కలిసిన తర్వాత పెద్ద ఒక పోరాటం అయింది. అప్పుడు సెలబ్రిటీ రావడం జరిగింది, కానీ ముందుగా సెలబ్రిటీలు ఎవరు రాలేదు. దాన్ని ఏదో విధంగా తనకి అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి కొంతమంది వచ్చారని చెప్తాను, కానీ ఈ ఉద్యమంలో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చెప్పని ఈ విషయంలో చెప్తున్నాను. అదేవిధంగా జల్లికట్టు లాంటి పోరాటం ఇప్పుడు ఎవరి మీద చేయాలని మీరు అడుగుతున్నారో తెలియట్లే. ఎస్, నెక్స్ట్ కాలర్ అండి శ్రీధర్ రెడ్డి న్యూజెర్సీ నుంచి కాల్ చేశారు. శ్రీధర్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. పన్నీర్సెల్వం గారు ముఖ్యమంత్రి అయ్యి జస్ట్ 2 months అయింది కదా, అంటే ఆయన ఏ తప్పు చేశారని ఆయనని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని చెప్పేసి ఆయనను ఒత్తిడి చేసి ఆ రకంగా శశికళ వర్గం ఎందుకు చేయాల్సి వచ్చింది? సెకండ్ థింగ్, క్యాంప్ పాలిటిక్స్, ఎమ్మెల్యేలందరినీ అలా రిసార్ట్లో పెట్టేసి, అంటే ఆ ఎమ్మెల్యేస్ ఎవరైనా కనీసం ఒక్కరైనా ఇందాక చూసాం మీడియాలో TV9లో ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చారు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు అని. మరి ఆ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎమ్మెల్యేస్ పూర్తిగా అన్లాఫుల్ గా డిటైన్ చేసినందుకు శశికళను ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అరెస్ట్ చేయాలండి. ఇలాంటి క్యాంప్ పాలిటిక్స్, ఈ ముఖ్యమంత్రి పదవి పైన ఉన్న వ్యామోహము, ఒక అబ్సెషన్ కనిపిస్తోంది. అంటే 2 months లో పన్నీర్సెల్వంని పక్కన పెట్టి శశికళ గారు ముఖ్యమంత్రి కావాలని అంత వ్యామోహం ఏంటి ఆమెకి ముఖ్యమంత్రి పదవి పైన? అందులో ఆమె పైన ఇంకా కేసులు కూడా ఉన్నాయి, అక్రమ ఆస్తుల కేసులు ఉన్నాయి. ఆమె పైన సుప్రీంకోర్టు నుంచి తీర్పు రావాలి.
ఇన్ని అవినీతి చేతులు పెట్టుకొని ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆమె పదవిలో అంత ఉన్నత స్థాయి పదవిలో ఉండటానికి అసలు అర్హురాలా? చాలా అన్యాయంగా ఉందండి ఇది పద్ధతి మాత్రం. దాన్ని మీరేమంటారు? స్ట్రేట్ గా చెప్పండి సార్. సార్ ఇప్పుడు కేసుల విషయం మనం చూసుకుంటే భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో అన్ని నాయకుల మీద ఏదో ఒక కేసులు ఉన్నాయి. వీళ్ళ యొక్క కేసు చూసుకుంటే మొదటి ముద్దాయిగా ఉన్నటువంటి జయలలితమ్మ గారు చనిపోయారు. వారు బెయిల్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళా గెలిచి ఎమ్మెల్యేగా అయిపోయి ముఖ్యమంత్రి అయిపోయి పరమతించడం జరిగిందనమాట. ఇక 2, 3, 4 ముద్దాయిలుగా శశికళ గారు, ఇళవరసి గారు, సుధాకర్ గారు ముగ్గురు ఉన్నారు. ఇక పన్నీర్ సెల్వం గారు చెప్పినట్టు వారు ముఖ్యమంత్రికి రాజీనామా చేసిన సందర్భంలో నేను దాన్ని వాపసు తీసుకుంటానని చెప్పి నిర్ణయం తీసుకోముందు పత్రికా విలేకరుల్ని, టీవీ రిపోర్టర్స్ని కలిసే ముందుగా అమ్మగారి యొక్క సమాధి చెన్నై మెరీనా బీచ్లో సమాధి దగ్గర ఒక 40 నిమిషాలు ఆయన మౌనవ్రతం చేశారు. ఆ మౌనవ్రతం చేసిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అమ్మ ఆత్మ నన్ను మాట్లాడమున్నది. అమ్మ ఆత్మ ప్రకారం, ఆవిడ చెప్పిన ప్రకారం నేను మరలా రాజీనామాను వాపసు తీసుకుంటాను. నేను మళ్ళా పత్రికా సమావేశం జరిపి నేను ముఖ్యమంత్రిగా అవుతాను, గవర్నర్ కలిసి అని చెప్పడం జరిగింది. ఏనాడు కూడా అమ్మ చెప్తే మీరు మంచోడివి, నువ్వు ఒక విశ్వాసపాత్రుడివి అని చెప్పిన అభిప్రాయం ఆ దగ్గర ఉండొచ్చు. కానీ డిఎంకే సపోర్ట్ తోటి మీరు రండి, అదేవిధంగా కాంగ్రెస్ సపోర్ట్ తోటి మీరు రండి అని ఆమె ఎప్పుడు కూడా చెప్పలేదండి. ఆవిడ నాకు ఎవరు కూడా వద్దు, నేను ఒక్కదానే నుంచుంటా అని చెప్పని ఘంటాపథంగా చెప్పి 39 మంది పార్లమెంట్ సభ్యులు తమిళనాడు రాష్ట్రంలో ఆవిడ తనీగా నుంచొని, అప్పుడు ప్రభుత్వం చాలా మంది కూడా మోడీ గారు కూడా ఇవితోటి రాజకీయ సమీకరణలు చేరడానికి ప్రయత్నం చేశారు, ఒప్పుకోలేదు. 39లో 37 మంది గెలిపించడం జరిగింది. రెండోసారి ముఖ్యమంత్రి పోయటానికి ఎదురు జరిగింది. కానీ ఆవిడ జీవితాంతం కూడా ఒక పోరాటం దృక్పథం కూడా జరిగింది అనమాట. డిఎంకేని, కరుణానిధి గారిని, మిగతా అందరిని కూడా ఆవిడ ఎప్పుడు కూడా దగ్గర రానివ్వలేదు. ఇంకా ఇంత ఎందుకండి, డిఎంకే పెళ్లికి అన్నాడీఎంకే వాళ్ళు వెళ్ళరు. ఇక్కడ అన్నాడీఎంకే వాళ్ళు డిఎంకే వాళ్ళు రారు. అటువంటి సంప్రదాయం ఉంది ఇక్కడ, అటువంటి సంస్కృతి ఉంది ఇక్కడ. అటువంటి పగ తగిలే చోటు పన్నీర్ సెల్వం గారు పోయి నాకు అమ్మ మనస్సాక్షి ప్రకారం నేను మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాను, డిఎంకే సహాయం తీసుకుంటానంటే ఏ కార్యకర్త కూడా ఒప్పుకోరండి. ఇకపోతే శశికళ గారి విషయానికి వస్తే శాసనసభ్యులు ఆమెకు అనుకూలంగా ఉన్నారు, కానీ ప్రజల్లో మాత్రం కొంత వ్యతిరేకం ఉందన్నమాట వాస్తవం. ఎందుకంటే అనేక సందర్భాలు ఇది విషయాలు ఇద్దరు కూడా విశ్లేషిస్తే ఈయనకి సపోర్ట్ ఇవ్వడానికి ఒప్పుకోవడం కారణం చెప్పాను. అమ్మ మనసాక్షి ఒప్పుకోలేదని చెప్తున్నాను. అంటే ప్రస్తుతం శశికళ వేస్తున్న స్టెప్స్ చూస్తుంటే ఆ ఇన్సెక్యూరిటీ వల్ల తప్పు మీద తప్పు చేస్తున్న భావన మీకేమైనా కలుగుతుందా? ఇన్సెక్యూరిటీ అంటే కాలం అయ్యాక ఇందాక చెప్పా కదమ్మా, వరద వస్తే మనం మెట్ట ప్రాంతానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాం. నీళ్లు వస్తే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం. ఇంకా ఎక్కువ నీళ్ళు వస్తే సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం. మనం తమను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అటువంటి సందర్భం తమిళనాడు రాష్ట్రంలో వస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి అనుకూలంగా ఎటువంటి చర్య ఏదో తీసుకోలేదు, కాలయాపన చేస్తున్నారు. ఆ పక్క స్టాలిన్ వచ్చేసి గవర్నర్ గారిని కలుస్తున్నారు, పత్రికా ప్రకటిస్తున్నారు, పన్నీర్ సెల్వన్ కలుస్తున్నారు. ఇంతెందుకమ్మా, జయలలిత గారు ఒక జ్యోతి అని చెప్పని ఒక అడ్వకేట్, ఆమె అడ్వకేట్ అతనికి ఎంపీ రాజ్యసభ మెంబర్ ఇచ్చింది. అటువంటి విశ్వాసం లేని అతను మళ్ళీ డిఎంకే పక్క వెళ్ళాడు. అంతటితో అయిపోయింది కదా, ఆమె పట్టించుకోలేదు. తర్వాత వెళ్తే వెళ్ళాడు అనుకుంది. నిన్న పన్నీర్ సెల్వన్ కలిసి అతను న్యాయ సలహా ఇస్తాడు. అది ఎంత న్యాయం మీరు చెప్పండి? జ్యోతి గారు డిఎంకే పార్టీలో ఉన్నారు, వారు వచ్చేసి పన్నీర్ సెల్వం గారికి ఇస్తుంటే అన్నా డిఎంకే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎలా అతను పన్నీర్ సెల్వం గారు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరు సహాయ సహకారం నాకు అవసరం లేదు, నేను మళ్ళా ముఖ్యమంత్రిగా వస్తాను, నాకు అన్నా డిఎంకే పార్టీలో నాకు ఆదరణ ఉంది, నేను బల నిరూపణ చేసుకుంటాను అని చెప్పాలి. కానీ నాకు ఆ పార్టీ సహాయం చేస్తుంది, ఈ పార్టీ సహాయం చెప్పకూడదు కదా. ప్రస్తుత పరిస్థితి అది కాదు కదా. అమ్మకి వ్యతిరేకంగా అతను ప్రవర్తించకూడదని చెప్తున్నా. నెక్స్ట్ కాలర్ అండి ప్రమోద్, కొలంబస్ నుంచి కాల్ చేశారు. ప్రమోద్ మాట్లాడండి. హలో, కృష్ణరావు గారు, అది ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తారు కదా శశికళ గారి కోసం. సో వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఫర్ హర్ టు బికేమ్ ఏ సీఎం రాదర్ దాన్ 48 years వర్క్ చేశాడు పన్నీర్ సెల్వం. సో 48 years ఎక్స్పీరియన్స్ ఉన్న తనకన్నా శశికళకి గొప్పన. అండ్ మోర్ ఎవర్ 30 years ఉన్న
నరేంద్ర మోడీ గారే ఇండియా ప్రెసిడెంట్ అయ్యారు. అలాంటి 48 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న తను ఆఫ్టర్ ఆల్ ఒక స్టేట్ కి సీఎం అవ్వలేకపోతున్నాడా? అండ్ మోర్ ఎవర్ మీరు ఇప్పటికీ కూడా అమ్మగారు చిన్న అమ్మగారు అని అంటూనే మీ రాజకీయాలను వన్ ఆఫ్ ద ఇండియాలో ఉన్న ఈ స్టేట్ లో ఉన్నంత నీచమైన రాజకీయాలు ఎక్కడా ఉండవు. ఎప్పటికీ ఆల్వేస్ మొక్కుతూనే ఉంటారు, కాళ్ళు నేను మొక్కుతూనే చిన్నమ్మని ఎప్పుడు చెప్పలేదు, శశికళ గారే చెప్తున్నాను. జయలలిత గారు తెలుగు వారికి ఎప్పుడు అనుకున్నారు కాబట్టి ఆమెను అమ్మగారు మీరు అందరూ తమిళ నేను ఒక్కడే కాదండి, కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులు వచ్చినా కానీ అమ్మగారిని పిలుస్తారు. ఆమెని వ్యతిరేక పార్టీలో ఉన్నటువంటి మిగతా అందరూ కూడా ఆమెను అమ్మగారిని పిలుస్తారు. ఎందుకంటే అటువంటి ప్రజల యొక్క మన్నలు పొంది అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రతి ఒక్కరి చేత అమ్మాని పిలిపించుకుంది ఆమె. చివరి ఇంకా ఆమె పరమతించబోయే ముందుగా అనేక సంక్షేమ పథకాలు అసలుకి ఆహార పథకంలో పెట్టిందండి. ఉచిత మన 5 రూపాయలకి ఒక హోటల్కి వెళ్తే అమ్మ క్యాంటీన్స్కి వెళ్తే కడుపు నిండా తింటున్నారు. ఇప్పుడు ఎందుకు ఐటీ ఉద్యోగులు తింటున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పేదవారు తింటున్నారు. బీహార్ నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చి అక్కడ పనులు లేకుండా తమిళనాడు రాష్ట్రంలో కొన్ని వేలాది మంది ఇక్కడ వచ్చి పనులు చేస్తారు. వాళ్ళందరూ కూడా 5 రూపాయలు తింటున్నారు, వాళ్ళ కుటుంబానికి డబ్బులు పంపించుకున్నారు. అటువంటి అందరి యొక్క మన్నలు పొందింది కాబట్టి అందరి చేత అమ్మ అని పిలిపించుకోగలిగింది. నేనంటాం కాదు, తమిళనాడు రాష్ట్రమే కోడైకి వస్తుంది. కేంద్ర మంత్రులు కూడా అమ్మ అని సంబోధించిన సందర్భాలు ఉన్నాయి. కృష్ణారావు గారు, శశికళ బహుశా ఇంకొద్ది నెలలు ఆగి ఇటువంటి స్టెప్ తీసుకుంటే బాగుండేది అనుకుంటున్నారు. ఎందుకంటే జయలలిత చాలా మంది చెప్తున్న రీజన్, జయలలిత చనిపోయి 2-3 నెలలు కూడా ఇంకా కాలేదు. అప్పుడు ఈవిడికి అంత ఆతృత ఏంటి, సీఎం అయిపోవాలని ఆతృత ఏంటి అనేది బయట నుంచి బాగా వినిపిస్తుంది టాక్. మీరేమంటారు? అవును, మీరు చెప్పిన మాట వాస్తవమే. కొన్ని రోజులు వేచి చూసినట్టయితే అసలు వ్యతిరేకత తగ్గి ఉండేది, కేంద్ర ప్రభుత్వం యొక్క ధోరణి ఏంటి తెలిసేది, కేసు కూడా తీర్పు రావడం జరిగేది. అన్నీ క్లియర్ చేసుకొని ఎక్కడన్నా ఒక శాసనసభ్యుడిగా నిలిచి మళ్ళా స్వచ్ఛంగా వచ్చి రాజకీయాలకు వస్తే బాగానే ఉండేది. కానీ ఆమె చేయకపోవడం, తొందరపడటం, పొరపాటు చర్య మాత్రం కరెక్టే. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఒక రకంగా చికాకు తెప్పించే విధంగా ఉన్నాయి తమిళ రాజకీయాలు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, అసలు ఎమ్మెల్యేలు ఎప్పుడు బయటకు వస్తారు, ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఇవేవి కూడా ఎవరికి చూసే వాళ్ళకి అర్థం కావట్లేదు. కేవలం అక్కడ ఏం జరుగుతుందనే వార్తలు తప్పితే ఏం జరగబోతుంది అనేది ఎవరు కూడా ఊహించలేకపోతున్నారు. మీరు అక్కడ రాజకీయాల గురించి మీకు బాగా తెలుసు, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నిజంగా ఎమ్మెల్యేలంతా బయటకు వస్తే శశికళకి సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా, పన్నీర్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు మీరు? అంటే గత 2-3 రోజుల నుంచి కనుక మనం ఎంక్వైరీ చేస్తే ఆ సైడు ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈయన దగ్గర ఉండే వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ, ఒక ఎంపీ మైత్రి అని చెప్పిన ఒక ఎంపీ రాజ్యసభ మెంబర్ వచ్చున్నారు ఆయన దగ్గరికి, మాజీ మంత్రులు వచ్చున్నారు, పార్టీ ప్రెసిడియం చైర్మన్ ఆయన తెలుగువారు, మీకు అందరికి తెలుసో తెలియదు. ఆయన కావలి ప్రాంతంలో పుట్టి జన్మించి ఆయన తమిళనాడు రాష్ట్రం వచ్చి ఎంజీఆర్ గారు మండలం పొంది ఇప్పుడు పార్టీకి ప్రెసిడియం చైర్మన్ అయ్యాడు. ఆయన కూడా పార్టీ మారి వెళ్ళాడు. ఎందుకంటే కొంతమంది మీరు చెప్పినట్టుగానే ఆత్మాభిమానం ప్రకారం ఉండండి, ఆమె వచ్చేసి జయలలిత గారి యొక్క మన్నలు పొంది రాలేదు, మీరు ఎందుకు అక్కడ ఉంటారు, మీరు ఎంజీఆర్ గారి యొక్క అభిమాన పాత్రలు అని చెప్పడం వల్ల వారు కూడా ఆ పక్క పోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారు. కానీ దీనికి పరిష్కార మార్గం ఒకటే ఒక మార్గం ఏంటంటే, ఒక 2 రోజులు మనం వెయిట్ చేస్తే శనివారం, ఆదివారం, సోమవారం శశికళ గారి యొక్క కోర్టు తీర్పు వస్తుంది. దానికోసం విద్యాసాగర్ రావు గారు, గవర్నర్ గారు, అనుభవజ్ఞులు వాళ్ళు వెయిట్ చేస్తారని చెప్పి అనుకోవచ్చు. ఆ తర్వాత అయినా శాసనసభ సమావేశం జరిపి పన్నీర్సెల్వం వర్గం, శశికళ వర్గం మీరు తేల్చుకోండి అంటే ఓటింగ్ పెడితే అసలుకి భారత రాష్ట్రమే, భారతదేశం ఆశిస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, దినేష్ కొలంబస్ నుంచి కాల్ చేశారు. దినేష్ మాట్లాడండి. హాయ్ సార్. హలో. అకార్డింగ్ టు యూ, హలో సార్. ఇప్పుడు శశికళ గారికి సపోర్ట్ ఉందంటారా, లేకపోతే పన్నీర్సెల్వంకి సపోర్ట్ ఉందా? ఒకవేళ శశికళకి సపోర్ట్, సంఖ్యాబలం కదండి మనకు కావాల్సింది. సపోర్ట్ అంటే సంఖ్యాబలమే కదా సార్. 130 మందిలో ఒక పక్క 5 మంది ఉన్నారు, ఒక పక్క 130 మంది ఉన్నారు. మిగతా ఎవరు ఎక్కడ దాముకోలేదు. మిగతా 135 మంది లెక్క తెలిసిపోయింది. అందువల్ల సంఖ్యాబలం వేరే చేసుకోవడం తప్పితే మనకి ఇంకా మిగతాది ఇంకేం చెప్పగలమండి. అండ్ ఫైనల్గా కృష్ణారావు గారు, ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న పరిస్థితులు ఎప్పట్లోగా సర్దుమణుగుతాయి అనుకోవచ్చు? అంటే సోమవారం ఒకవేళ శశికళకు అనుకూలంగా తీర్పు వచ్చినా, వ్యతిరేకంగా తీర్పు వచ్చినా జరగబోయే పరిణామాలు ఏంటి? ఈరోజు కూడా శశికళ గారు సీనియర్ మంత్రులతోటి తన నివాసమైనటువంటి బోయస్ గార్డెన్లో
సమావేశం జరిగినట్టుగా తెలుస్తోంది. సోమవారం జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, ఒకవేళ సపోజ్ మనకు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి, అనుకూలంగా ఉంటే ఏం చేయాలని చెప్పని వాళ్ళు ఈరోజు చర్చించడం జరిగింది. మరి యొక్క అక్కడ నాకు కూడా 5-6 మంత్రులతోటి బాగా సహచర్యం ఉంది. వాళ్ళతో కలిసి మాట్లాడుతుంటాను. వాళ్ళు నా దగ్గర చెప్పిన మాట ఏంటంటే, నేను అడిగాను ఇదే మాట, ప్రజలందరూ కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు, మీరెందుకు ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు, పన్నీర్ సెల్వం గారు సౌమ్యుడు కదా, బాగానే చేస్తున్నాడు, మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాడు కదా, మీరు ఆయనకి అనుకూలివ్వచ్చు కదా అని చెప్పని అడిగానంటే, మంత్రులు చెప్పిన మాట ఏంటంటే, పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, జయలలిత గారు చనిపోయారు, ఇప్పుడు మనం దాన్ని ఉపేక్షిస్తే పార్టీ చీలిపోవడానికి అవకాశాలు ఉన్నాయి, అందువల్ల ఆమైతే మిగతా అందరు కార్యకర్తలు కూడా భయపడతారు, పన్నీర్ సెల్వానికి కంట్రోలింగ్ కెపాసిటీ లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక వాళ్ళ అంతర్గత విషయం కదా అని చెప్పని నేను కాముకోవడం జరిగింది. ఇది ఇక్కడ జరుగుతున్న పరిణామాలు సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణారావు గారు. మీరు చెన్నై నుంచి వారధి లైవ్లో జాయిన్ అయినందుకు, అలాగే చాలా మంది కాలర్స్ క్వశ్చన్స్ కూడా చాలా ఓపికగా మీరు సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మరి చూద్దాం, సోమవారం శశికళకు సంబంధించిన కేసుకు సంబంధించి తీర్పు రాబోతుంది. అది అనుకూలంగా ఉంటే ఏం జరుగుతుంది, వ్యతిరేకంగా ఉంటే ఏం జరుగుతుందో మనందరూ వేచి చూడాల్సిందే. రేపటి వారధిలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.